హలో హలో ఎక్కడరా? ఇంట్లో రా. మ్యాచ్కి లేట్ అవుతుంది రారా ఫాస్ట్ గా. సరే సరే వస్తాను. భయ్యా ఏం కావాలి? ఒక టెంపర్ బాల్ ఇవ్వవా? అన్నయ్య నాకు టెంపర్ బాల్ ఇవ్వరా? అమ్మా ఒక్కటే ఉంది మా బాలు, ఆ అబ్బాయి అడిగాడు. భయ్యా ఫస్ట్ ఆ బాల్ ఇవ్వు, నా మ్యాచ్ టైం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆ బాల్ నాకు ఇస్తారా ప్లీజ్? ఇదిగోండి తీసుకోండి. దీని మనీ ఎంత చెప్తారా, ఇచ్చేస్తాను. అయ్యో మనీ అవసరం లేదు, ఇది మందే షాపు. ఓ అవునా, థ్యాంక్ యూ అండి. అరే తమ్ముడు, బాల్ డబ్బులు రా. ఎంతైంది? 50 రూపీస్. 50? 35 రూపాయలు కదా. నా బాల్ నాకు ఇచ్చేయమ్మా చిన్న. మీకు అలా ఉంది. ఈ అమ్మాయి ఏంటి మా పక్కింటికి వెళ్తుంది? చెప్పరా. అరే ఎక్కడ ఉన్నావురా? మ్యాచ్ లేట్ అవుతుంది రారా బాబు, ఎంతసేపు వెయిట్ చేయాలి నీ గురించి. రే రారా మ్యాచ్కి వెళ్దాం. వచ్చావా? తన్నోరా స్వామి నీకు. సర్లే కానీ బాల్ ఏది? బాల్ కోసమే షాప్కి వెళ్ళాను, మధ్యలో అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయికి బాల్ ఇస్తాను. అమ్మాయ్యా? ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది, నీకు మాత్రం చెల్లి అవుద్ది. సర్లే ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ తను ఫాలో చేశాను రా, మా పక్కింట్లోకి వెళ్ళింది. నాకేం చెల్లి అవుతురా? మన ఫ్యామిలీ గురించి తెలుసు కదా, పక్కింట్లో ఎదురింట్లో ఎవరి దగ్గర అక్క చెల్లెలు చేస్తారు. ప్లీజ్ రా, లేనిపోయిన డౌట్లు పెట్టకరా. సర్లే మ్యాచ్కి వస్తారా? నేను మ్యాచ్కి రాను, నేను ఇంటికి వెళ్తాను. రాఖీ కట్టించుకుని వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెల్లమ్మకు పిల్లంట, అన్నయ్యకి సంబరం అంట. చేపల కూర, బంగారం చలమా. ఒరే ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే నాదేదో అవసరం ఉంది కదరా నీకు. అబ్బా ఎలా కనిపెట్టావే? నీ ఓవరాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది. మ్యాటర్ చెప్పు. మన పక్కింట్లో ఎవరి దిగారు? అరే బాబు నువ్వు టైం వేస్ట్ చేసుకోకరా, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. తోడికి దోలు తీరిపోయింది. అరే అసలు ఎందుకు అడుగుతున్నాను తెలుసా? అరే బాబు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎంత ట్రై చేసినా నీకు పడదురా. ఊడి అమ్మ ఎంత మాట అన్నావే. అరే అరగంటలు ఇంటికి రా, రెడీ అయ్యి. రవి ఇప్పుడే కప్పల నుంచి కప్పలా ఉన్నా, మళ్ళీ ఇలా తీస్తాను ఇలా. అసలు ఎందుకు పిలిచావు? నా ఇంటెలిజెంట్ ప్రకారం తను 10 నిమిషాల్లో బయటకు వస్తుంది. తను బయటికి రాగానే నా గురించి నువ్వు బిల్డప్ అవ్వాలి. బిల్డప్ సరిపోద్ది, అప్పు కూడా ఇవ్వాలి. అప్పొద్దు, బిల్డప్ సరిపోద్ది. నువ్వు ఇచ్చే బిల్డప్కి ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోవాలి. హలో 10,000? మన రవిగారు అడుగురా, సెట్ చేస్తాడు మన రవిగాడు. లవర్ గురించి పెళ్ళు. ఆడినా చాలా మంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారా, ఆడు మాత్రం ఒక అమ్మాయి గురించి ట్రై చేస్తున్నా. హే హాయ్, దిస్ ఇస్ రవితేజ డోలా. నువ్వున్నావేట్రా? తను వెళ్ళి చాలాసేపు అవుతుంది, నువ్వు ఇక్కడ సర్కస్లో ఆడుతున్నావు అదా. హలో ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ రవితేజ డోలా. ఎవరండి మీరు? అయ్యో నేనండి, షాపు స్టంపర్ బాలు. ఓ మీరా? మీ మనీ ఎంతో చెప్పేస్తే నేను ఇచ్చేస్తాను కదా, నా వెనకెందుకు రావడం? అయ్యో ఆ డబ్బుల గురించి కాదు, మరి దేనికండి? అది మీరు చాలా అందంగా ఉన్నారండి. ఓ థ్యాంక్ యూ అండి. అవును ఇంతకీ మీ పేరేంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ కాలేజ్ టైమింగ్స్ ఎంతవరకు? ఇవన్నిటికీ ఆన్సర్ సరిపోతాయా లేదా నా ఆధార్ కార్డ్ కూడా ఇవ్వాలి? ఆధార్ కార్డులో కూడా ఇంత అందంగా ఉంటే ఆధార్ కార్డు నాకు ఇచ్చేయండి, నా గుండెల్లో పెట్టుకుంటా. మాయా నన్ను చూసి నవ్విందిరా. నువ్వు హ్యాపీ కదా? సరే పద. సరే అయితే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి. సరేరా, ఓకే బాయ్. హుసే రాక్షసే, ఏట్రా పక్కింటి అమ్మాయి సెట్. తన్ని కైలవి చెప్పిందిట్రా? లేదు మరి నువ్వెలా సెట్ అయింది అనుకుంటావు? తను నాతో నవ్వుతూ మాట్లాడిందే. తెల్లవారు కుక్కలతో కూడా నవ్వుతూనే మాట్లాడిందిరా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అంటే నేను కుక్కనా? అయ్యయ్యో కుక్కలతో నిన్ను పోల్చుకోద్దురా, నీ మీద చాలా బెటర్. ఇప్పుడు అమ్మ ఎంత మాట అన్నదిరా. గుర్తుపెట్టుకో, నేనోడంటే తను వదినమ్మని పిలిపించుకొని చేస్తాను చూడు. బక్కలే. హాయ్ హాయ్, ఏంటి ఒకసారి ఇటు వస్తారా? చెప్పండి. ఏంటి ఒకసారి మీ మిక్సీ ఇస్తారా? ఆఫ్ కోర్స్, 1 minute. ఏ 1 minute?
ఇది తీసుకోండి, నన్ను ఉంచుకోండి. ఓ థ్యాంక్ యూ అండి. అయ్యో మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకండి. ఏంటి ఇలా అండి పొండే బదులు పేరు పెట్టి పిలుచుకోవచ్చు కదా. మీ పేరేంటి? పూర్ణిమ. పూర్ణిమ వెట్స్ రవితేజ. ఏంటి? నా పేరు రవితేజ అంటున్నా అండి. ఏంటి రవి గారు, ఇదిగోండి మీ మిక్సీ. ఏంటి రవి గారు, నాకు హెల్ప్ కావాలి. చెప్పండి ఏంటో. మా ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు, దగ్గరలో ఎవరైనా రిపేరింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మాయా కొంచెం అర్జెంట్ రా, నువ్వు ఎలాగైనా సరే ఇంటికి రారా. నేను గట్రా రాను ఇప్పుడు. నా ప్రేమకు పునాది నువ్వే వేయాలి మామ. ఇప్పుడు నన్ను టాపింగ్ మేస్త్రి అయిపోమంటావా? కొంచెం అర్జెంట్ రా, ఫాస్ట్ రారా. సర్లే ఆడికి వస్తున్నాను. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా ఏడైందిరా అంత జన్ రమ్మన్నా? అరే మామ, నా ప్రేమకి నువ్వే పునాది వేయాలరా, ప్లీజ్ రా. నీ పునాదికు దండం రా బాబు. ఏడ్ చేయాలి చెప్పు. ఏం లేదురా మామ, తన ఇంట్లోని ఫ్యాన్ రిపేరింగ్ వచ్చిందిరా, అది నువ్వే చేయాలరా, ప్లీజ్ రా. నేనా? అవును మామ, నువ్వే ప్లీజ్ మామ, రిపేరింగ్ రా. నాకే రిపేరింగ్ వచ్చిరా? అదంతా నేను చూసుకుంటున్నా మామ, నన్ను ఫాలో అయిపో చాలు. ఈ నన్ను ఏడ్ చేస్తాడు ఏటో. యాక్చువల్లీ మన దగ్గరలోనే ఎలక్ట్రీషియన్ ఎవరు లేరు, మావాడు ఒక్కడు తప్ప. ఏరా? అవునా? అవునవును. కానీ మనోడు ఈరోజు ఫ్యాన్ రిపేరింగ్ అయితే చేయడు. ఎందుకు? ఈరోజు మంగళవారం కదా, మా వాడు మౌనరథం, సో అందుగురించి రిపేరింగ్ చేయడు. నిజం చెప్పండి, మీకు ఫ్యాన్ రిపేరింగ్ రాదు కదా? అవును, మీకెలా తెలుసు? ఎందుకంటే వాళ్ళు మంగళవారం కాదు, శనివారం. మంగళవారం శనివారం తేడా తెలుసు, లోచడం దేనికోసం. నీ అబ్బాయి. రవి గారు చెప్పండి. ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది, మీ ఇంట్లో ఏమైనా టేబుల్ ఫ్యాన్ ఉంటే ఇస్తారా? టేబుల్ ఫ్యానా? 2 minutes మామ, టేబుల్ ఫ్యాన్ వేస్తాను, 2 minutes వెయిట్ చేయి. ప్రేమకు అద్దం ఏదంటే పక్కింటమ్మని చూపిస్తా, నీలో నన్ను చేస్తా. ఇగోండి లాన్ పెట్టుకోండి. బాబు పులిహోరజా ఒకసారి రైట్. ఏటే మామ, 2 minutes, మా చెల్లి పిలుస్తుంది, వచ్చేస్తా. నాకు రే ఉండాలి వెళ్ళిపోలే. బే ఉండు బే, నువ్వేంటి మధ్యలో డిస్టర్బెన్స్? పులిహోర కలుపుతున్నాను కదా. ఒకసారి ఇంట్లోకి రా, నీతో మాట్లాడాలి. ఇది ఒకదే సీడ్ ఆఫీసర్ లాగా. ఏంటి ఏమైంది మధ్యలో? ఏంటి నువ్వు డిస్టర్బెన్స్? రే ఏటో అరుస్తున్నావు, ఎవరిని అడిగిరా టేబుల్ ఫ్యాన్ ఇచ్చావు నువ్వు? అరే అలా అంటే పెట్టే, మన ఇంటికే కదా ఇచ్చాను. అలా మన ఇల్లే అనుకు నువ్వు రోజు అన్ని ఇవ్వు, అది ఏదో రోజు దాని పెళ్లి కొట్టేసి మనకేస్తుంది, అప్పుడు నీకు సరిపోద్దురా. ఊసే పాపిస్తానా, అలా అంటావేంటే? మరి ఇంకేమనాలరా? అవును కానీ ఎంతకీ తనకు తెలుసా నువ్వు తను లవ్ చేస్తున్న విషయం? తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరైనా లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసా? తెలీదే. ఇవేటి తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్రా? ప్రేమే ప్రేమ. ఆ బొక్కలో ప్రేమలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి లవరన లేదు కనుక్కో నువ్వు. రే తనేదిరా షాప్కి వెళ్ళింది. పదా. రే ఆగు, ఎందుకురా? ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి, తన గురించి మొత్తం తెలుసుకోవాలి, పదా. రే ఎందుకురా ఇప్పుడు ఎవరిని? రే నా ప్రేమకు నువ్వు పునాదవుతావు పనాదవుతావు తెలుసుకో. అబ్బా పునాది పనాది అని చంపేస్తున్నాడు రా. ఎక్స్క్యూజ్ మీ పూర్ణిమ గారు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి రవి గారు. మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పురా, గాజులు బాగున్నాయి, పట్టీలు బాగున్నాయి, ఇంకా అన్నీ చెప్తావు కదా. మనకి హిందీ విను పదరా. నువ్వు ఆగుబే. పూర్ణిమ గారు, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుందండి. ఓడి అమ్మ బాగుంటుందంట్రా. లవ్ బాగుంటుంది అన్నా, నువ్వు బాగుంటావు అలా. నీ అబ్బా డిసప్పాయింట్ చేయకు. రే మనకి ఎందుకురా? రే బాగు. మీరు ఇప్పటి వరకు ఎవరినైనా లవ్ చేశారా? లవ్ గివ్ అంటే ఎవరిని చేయలేదండి. లేదట. ఫ్రెండ్స్, బెస్టీస్ అలాంటి వారు ఎవరు లేరు. అది కూడా లేదట. జస్ట్ లేదన్నది అంతే. నువ్వు ఆగుబే. రే ఎందుకురా మనకి ఇవి? రే నువ్వు ఆగుబే. కర్రీ మేక్ అని చెప్పగలను, నీకు చెప్పినారు బాబు. పోనీ మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? చేశారండి. చేశారా? ఎవరు? మా బావ. మీ బావా? ఎక్కడో కొడుతుంది సీనా. పాపం ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఎక్కడో ఉండుంటాడు మీ బావ, అవును కదా? చాచా మా బావకి పెళ్ళి అవ్వలేదండి, ఇప్పుడు అవుతుంది. అవునా? ఎవరో ఆ భాగ్యరాలు? ఆ అమ్మాయిని నేనే. అసలు మీ బావేవాడు? మీ పక్కనే ఉన్నాడు కదా, తనే నా బావ. మీ పక్కనే ఉన్నాడు కదా, తనే నా బావ.